రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘుతేజ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 75 లక్షల మోసంపై చీటింగ్ కేసు నమోదైంది. ఫుడ్ కోర్టు నిర్వహణ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రఘుతేజపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. రఘుతేజపై ఐపీసీ 406, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల నుంచి రఘుతేజ తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రాయదుర్గం పోలీసులు డ్రగ్స్ కేసులో రఘుతేజను విచారించారు. ఇప్పటికీ గచ్చిబౌలిలో 3, రాయదుర్గం ఠాణాలో పలు కేసులు నమోదయ్యాయి. రఘుతేజను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌండిన్య, చెప్పండి. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘుతేజ మోసాలు ఒక్కొక్కటిగా అయితే బయటకు వస్తున్నాయి. తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 75 లక్షల మోసంపై చీటింగ్ కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? రఘుతేజపై కూడా మరొక కేసు నమోదవడం జరిగింది. ఇప్పటికే 75 లక్షలు కూడా తమ దగ్గర తీసుకొని చాలా రోజుల నుండి తమను ఇబ్బంది పెడుతున్నారని, డబ్బుని అడిగితే తమ పైన దాడులకు పాల్పడుతున్నారని కూడా ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రఘుతేజపై కూడా గతంలో కూడా డ్రగ్స్ కేసులో కూడా ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు కూడా విచారణకు హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఫుడ్ కోర్ట్ బిజినెస్ చేసుకుంటున్న రఘుతేజ కూడా పార్ట్నర్షిప్స్ నేపథ్యంలో కూడా ఇద్దరిని కలవడం జరిగింది. వారి నుండి ఒకరి దగ్గర నుండి 75 లక్షలు, మరొకరి నుండి కూడా 10 లక్షలు తీసుకొని పార్ట్నర్షిప్ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే 75 లక్షల రూపాయలు తీసుకున్న వ్యక్తి నుండి కూడా 5% కూడా పార్ట్నర్షిప్ ఇస్తారని కూడా రఘుతేజ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో డబ్బులు తీసుకున్న తర్వాత తరచూ కలుస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వకుండా కూడా తమను ఇబ్బందులు పెడుతున్నారని కూడా గతంలో కూడా వాళ్ళు పోలీసులు పోయిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే తరచూ ఫుడ్ కోర్ట్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కూడా పలుమార్లు వారిపైన దాడిని కూడా రఘుతేజ చేపించినట్టు కూడా ఇప్పటికే పోలీసుల వద్ద కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పటికే డ్రగ్స్ కేసులో కూడా పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘుతేజ కూడా పేరు పైన కూడా డ్రగ్స్ కేసు పైన కూడా విచారణ కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే సెక్షన్ 406, 506, 420 కూడా ఈరోజు కేసు నమోదైన పరిస్థితి కూడా మనం చేస్తున్నాం. అయితే చాలా రోజుల నుండి కూడా చాలా మందిని బిజినెస్ వ్యాపారంలో పార్ట్నర్షిప్ తీసుకుంటారని చెప్పి కూడా రఘుతేజ ముఖ్యంగా రఘుతేజ తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కూడా భయాందోళనకు గురి చేస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఓవరాల్గా చూసుకుంటుంటే చాలా రోజుల నుండి డ్రగ్స్ కేసులో ముఖ్యంగా ఇటీవల కాలంలో డ్రగ్స్ మాఫియా కూడా బయటపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. డ్రగ్స్ కేసులో కూడా కీలకమైన వారితో సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలో కూడా పలుమార్లు విచారణలు కూడా ఎదుర్కొన్న నేపథ్యంలో మరోవైపు డ్రగ్స్ పై ఎదుర్కొంటున్న రఘుతేజ కూడా కేసు నమోదవడం జరిగింది. అయితే ఫుడ్ కోర్ట్ బిజినెస్ నడుపుకుంటున్న రఘుతేజ కూడా పలువురు పైన కూడా దాడి చేసిన పరిస్థితిలో కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే బాధితులు మొత్తం కూడా ఒకరికొకరు కూడా పోలీస్ స్టేషన్లకు పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది, తెలుస్తుంది. వారందరూ కూడా తమకు న్యాయం చేయాలని, వెంటనే తమకు డబ్బులు ఇప్పించాలని కూడా వారికి వేడుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రాణహానికి కూడా ఉందని కూడా పోలీస్ స్టేషన్లో పోలీసులతో కూడా ఆరోపణలు అదేవిధంగా చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఓవరాల్గా చూసుకుంటుంటే చాలా రోజుల నుండి డ్రగ్స్ కేసులు, అదేవిధంగా వేరే ఇతర వ్యక్తులతో కాంటాక్ట్స్ ఉంటూ రౌడీలతో కూడా తనను బెదిరిస్తున్నారని కూడా ఇప్పటికే రఘుతేజ పైన కూడా కేసు నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా సెక్షన్ 5 సెక్షన్ల పైన కూడా 2 కేసులు నమోదవడం జరిగింది. అయితే వీరిద్దరితో పాటు కూడా మరికొంతమంది కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే తమ వద్ద డబ్బులు ఏదైతే ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నారో దానిపైన పార్ట్నర్షిప్ ఇస్తారని చెప్పి కూడా తమను మోసం చేశారని, ఇప్పటికే 75 లక్షల వరకు కూడా కట్టామని, తిరిగి పార్ట్నర్షిప్ ఇవ్వకపోగా కూడా తమకు న్యాయం చేయాలని కోరిన నేపథ్యంలో కూడా దాడులకు పాల్పడుతున్నారని కూడా బాధితులు ఆరోపణలు చేసిన పరిస్థితి మనకు ఉంది. అయితే 10 లక్షలు ఇస్తానని, లేకపోతే మొత్తానికి కూడా అమౌంట్ ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. ప్రాణహాని ఉందని గతంలో కూడా ఒకసారి తమ పైన దాడి చేసిన నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి కూడా తమపై ఉన్నామని కూడా బాధితులు తెలుపుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కౌండిన్య, చూసుకున్నట్లయితే డ్రగ్స్ కేసు ఆరోపణలు మరొక ముందే మళ్ళీ ఇప్పుడు కేసు నమోదైంది. గచ్చిబౌలిలో 3 ఠాణా పరిధిలో కూడా ఇంకా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని నిర్లక్ష్య వైఖరి అనుకోవచ్చా? మనం ఏ విధంగా చూడొచ్చు? ఎస్, చాలా రోజుల నుండి కూడా ఇటు రఘుతేజ పైన కూడా, ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా డ్రగ్స్ కేసు పైన కూడా, అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇటు ఏదైతే దాడికి పాల్పడుతున్న కేసులు కూడా నమోదవుతున్నాయని మనకు తెలుస్తుంది. ఎందుకంటే బాధితులు ఇప్పటికీ పలుమార్లు కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తుంటే ఫుడ్ కోర్ట్ బిజినెస్ని నేపథ్యంగా చూపించుకొని ఇటు అమాయకైన బాధితుల నుండి లక్షల కొద్ది డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గతంలో కంటే ఇప్పుడు మరోసారి ఇంకా కొంతమంది కూడా బాధితులు కూడా పోలీస్ స్టేషన్ వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే బాధితులందరూ కూడా తమకు న్యాయం చేయాలని ఇటు
మీడియా ముఖంగా కూడా వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే విధంగా పోలీసుల పాటు తరచూ తిరుగుతున్నామని, పోలీసుల అధికారులు కూడా స్పందించాలని, వెంటనే తనపైన అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా రఘుతేజ కూడా పరారిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు కూడా పలు సెక్షన్లు నమోదు చేసుకొని వారిని పట్టుకోవడానికి కూడా గాలింపులు చర్యలు చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే పలుమార్లు ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళినా, అదేవిధంగా ఇంటి వద్దకు వెళ్ళినా కూడా ఎక్కడ కూడా రఘుతేజ లేకుండా కూడా బయట తిరుగుతూ తప్పించుకుంటున్నారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు తెలుపుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే గతంలో డ్రగ్స్ కేసు, అదేవిధంగా ఈరోజు చీటింగ్ కేసు నమోదు చేసుకొని ఇట్లా ఎంతోమందిని మోసం చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇటు రఘుతేజ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇంకా మరికొంతమంది బాధితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద తమకు 75 లక్షల వరకు ఇవ్వాలని, మరో వ్యక్తి తమకు 10 లక్షలు ఇవ్వాలని కూడా ఇప్పటికే పోలీసులు ఆశ్రయించిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. ప్రస్తుతం అయితే రఘుతేజ పరారిలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంత విచ్చలవిడిగా ఫుడ్ కోర్టు నిర్వహణ పేరుతో మోసాలకు పాల్పడి తప్పించుకొని తిరగడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు కౌండిన్య? ఎస్, ఎప్పటికైతే ఏదైతే ఫుడ్ కోర్ట్ ఉందో దాంట్లో పార్ట్నర్షిప్ కావాలని చెప్పి కూడా రఘుతేజ తరచూ కూడా తనకు తెలిసిన పరిచయాల ద్వారా కూడా, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఇతరులను ఆకర్షిస్తుంటాడు. ఎందుకంటే మంచి ఫుడ్ కోర్ట్లో బిజినెస్ బాగుందని, ప్రాఫిట్ బాగా వస్తుందని చెప్పి వాళ్ళని నమ్మపాలకి వారి నుండి లక్షల కొద్ది అమౌంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. వీరిద్దరే కాకుండా గతంలో ఇంకా కొంతమంది ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే లక్షల కొద్ది రూపాయలు కూడా తీసుకొని 5%, 10% వాటా ఇస్తానని కూడా వాళ్ళని నమ్మబాలికి చివరికి వాళ్ళు ఎలాంటి ఆధారాలు లేకుండా, ప్రామిసరీ నోట్ ఎలాంటి లేకుండా కూడా, డాక్యుమెంట్స్ ఇట్లా పార్ట్నర్షిప్ ఇవ్వకుండా కూడా వాళ్ళని మోసం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఎవరైతే వీళ్ళు డబ్బులు వెచ్చిచ్చి పార్ట్నర్షిప్గా జాయిన్ అవుతారో కొద్ది కాలం తర్వాత మంచిగా ఉండి తర్వాత కూడా వాళ్ళని డబ్బులు అడిగినా, అదేవిధంగా పార్ట్నర్షిప్ అడిగినా కూడా వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే బాడీగార్డ్స్, తన హోటల్లో ఉన్న బాడీగార్డ్స్, తన పర్సనల్ బాడీగార్డ్లను పెట్టించి కూడా కొట్టిస్తున్నాడని, తమ పైన హత్యాయత్నం కూడా ప్రయత్నం చేస్తున్నాడని కూడా ఇప్పటికే బాధితులు పలుమార్లు కూడా పోలీసుల ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే లక్షల కొద్ది అమౌంట్ బయటకి మిత్తులు తెచ్చి మరి కడుతున్న నేపథ్యంలో కూడా ఇటు మన బిజినెస్ పరంగా కూడా మోసం చేస్తున్నాడని, అదేవిధంగా డబ్బును అడిగితే తమపై దాడికి పాల్పడుతున్నారని కూడా చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే 420, 406, 50 IPC 506 కింద కేసులు కూడా నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే పోలీసులు కూడా రఘుతేజ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే గతంలో డ్రగ్స్ కేసులో కూడా విచారణ ఎదుర్కొని, మరోవైపు చూసుకుంటే ఇటు చీటింగ్ కేసు, అదేవిధంగా పలువురు పైన కూడా దాడి చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎక్కడికక్కడ కూడా రఘుతేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి వద్ద షాప్ వద్ద కూడా చేస్తుంటే కూడా రఘుతేజ ప్రస్తుతం అయితే పరాలు ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ కౌండిన్య, థ్యాంక్ యూ.